కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్లో కొత్తగా ఒక బిల్లు పాస్ అయిపోతుంది. అదేంటంటే 30 రోజులు వరుసగా ప్రధానమంత్రి కానీ, ఆయన క్యాబినెట్లో ఎవరైనా మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరైనా కంటిన్యూగా వరుసగా 30 రోజులు కానీ జైల్లో ఉంటే ఆటోమేటిక్గా ఆయన 31వ రోజు అనేది పోద్ది అని చెప్పి ఈ బిల్లు అనేది ఇప్పుడు పార్లమెంట్లో పాస్ అయిపోతా ఉన్నారు. దీనిపైన ఫస్ట్ ఎవరు భయపడుతున్నారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుంటానే ఈ బిల్లు పెడుతున్నారు అని చెప్పి పచ్చ మీడియా ద్వారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు వెంకటకృష్ణ కూడా ఈరోజు ఆయన డిబేట్లో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళిద్దరూ అటు ఇటు కాళ్ళు పెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ చేజారకుండా వాళ్ళిద్దరు మద్దతుతోటి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని ఖచ్చితంగా టార్గెట్ చేసుకోవడానికి ఈ బిల్లు పాస్ చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తూ వెంకటకృష్ణ లైవ్ డిబేట్లో మాట్లాడారు. దీనికి వెనక ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో డిబేట్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఆంధ్రజ్యోతి ఎలాంటి డిబేట్లు పెడుతూ మనందరం చూస్తూ ఉంటాం. దాని బ్యాక్ ఎండ్లో ఎవరికి ఏ లాభం చేకూర్చాలో మొత్తం వాళ్ళు సిద్ధం చేసుకుంటూ ఉంటారు స్క్రిప్ట్. ఇప్పుడు వీళ్ళ అసంతృప్తి ఏంటంటే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద గత మన ప్రభుత్వంలో ఏదైతే మద్యం కేసు సంబంధించింది, ఇసుక కుంభకోణం, స్కిల్ స్కామ్, ఇట్లా అన్ని చాలా కేసులు అనేవి చంద్రబాబు నాయుడు గారి మీద పెండింగ్ ఉంది. ఆయన ఈరోజు బెయిల్ మీదే ఉన్నారు. ప్రతి ఒక్క కేసులో ఎక్కడ కూడా ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది ఎవరేమి ఇలా ఆ కేసులు కొట్టేసింది కూడా ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకోవడానికి కేవలం నరేంద్ర మోడీ గారు ఇటువంటి బిల్లులు పెడుతున్నారు. ఇటువంటి బెదిరించొచ్చు చంద్రబాబు నాయుడు గారిని రేపొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఆలోచనతో ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తా ఉన్నారని చెప్పి మన వెంకటకృష్ణ అయితే బాధపడిపోతా ఉన్నాడు. ఒకసారి చూడండి. ఇక్కడ కొత్త విషయం కూడా ఉంది. ఇవాళ బీజేపీకి సొంతంగా సరిపడినంత బలం లేదు. ఎన్డీఏ పార్టీలను కూడా కలుపుకున్న తెలుగుదేశము అలాగే నితీష్ కుమార్ పార్టీ, ఈ రెండు పార్టీలు లేకపోతే ప్రభుత్వానికి సరిపడా మెజారిటీ లేదు. కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఒక కామెంట్ చేశారు. ఇవాళ ఈ బిల్లు ప్రత్యర్థి పార్టీలకే కాదు, ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కూడా పక్కలో బల్యం లాంటిది. ఈ బిల్లు పాస్ అయితే ఈ బిల్లును అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరిని కూడా గ్రిప్ లో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరే కీలకమైన భాగస్వాములు, పార్టీకి ఇప్పుడు వెన్నెముకలా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కాస్త ఏమాత్రం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే అవకాశం లేకుండా ఈ బిల్లు ద్వారా వాళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఈ బిల్లును వ్యతిరేకించాలి. అర్థమైందా? వెంకటకృష్ణ ఇప్పుడు ఆ మాట మాట్లాడాడంటే పక్కా ఆధారాలతోటి ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ పోలేదని చెప్పి వాళ్ళకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు, మోడీ గారికి తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున్న బీజేపీని ఏ విధంగా క్వశ్చన్ చేయగలుగుతాడు ఈ బిల్లు పాస్ అయితే? ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఊగిసలాట మధ్య ఉంది, ప్రత్యేక హోదా మర్చిపోయారు, రైల్వే జోన్ ఎంతవరకు ముందుకు వెళ్తాం చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే మనకు రావాల్సిన నిధులు సకాలంలో తెచ్చుకోలేకపోతున్నారు. మనకు ఏమన్నా అమరావతి కట్టుకోవడానికి మనకు ఏదైనా ప్యాకేజ్ ఇస్తారనుకుంటే అది లేదు, దానికి అడ్డం ఉండి వీళ్ళు లేదు, లోన్లు ఇప్పిస్తారని ఇప్పుడే నానా ఇబ్బందులు పడతా ఉన్నాం. నానా ఇబ్బందులు. ఈనాటికి చంద్రబాబు నాయుడు గారు సొంతంగా పోలవరానికి ₹1 తెచ్చుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2023 జూలైలో 12,000 కోట్లు పైగా శాంక్షన్ అయిన డబ్బులే మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రిలీజ్ చేశారు. అంటే అప్పుడు శాంక్షన్ అయిన డబ్బులే ఇప్పటికీ కొత్తగా అదనంగా ఇదిగో బాబు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పోలవరానికి కానీ, ప్రత్యేక హోదా సంబంధించి కానీ, రైల్వే జోన్కి కానీ, లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ కానీ, లేకపోతే ఏది కూడా చేయలేకపోతున్నారు. ఇంక ఈ బిల్లు పాస్ అయితే ఇంక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడగలుగుతారా? నితీష్ కుమార్ గారు ఆయన రేపొద్దున బీహార్లో తేలిపోద్ది. ఇవన్నీ జాగ్రత్త పట్టడానికి బీజేపీ ఆడుతున్న ఎత్తుగడ్డ. బీహార్లో అటు ఇటు ఓడిపోతే నితీష్ కుమార్ పార్టీ ఖచ్చితంగా బీజేపీకి దూరం అయ్యే అవకాశం ఉంటే ఏం చేయడానికి ఇవన్నీ వాళ్ళ గేమ్ ప్లాన్. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాలి. ఇట్లాంటి బిల్లు అయితే మంచి పద్ధతే కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కోపం ఉన్న మీద కేసులు పెట్టేసి ఒక నెల రోజుల లోపలైతే అయిపోయి ఇంకేం ఉందాడా?